హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మనం మురుకులు, చక్రాలు అంటారు కదా, చెకోడీలు టైప్వి, అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా దానికోసం అయితే ముందుగా 6 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వేయించుతున్నాను నేను. కొంచెం వేయించితే దాంట్లో కొంచెం ఎగుటుగా ఉంటాయి కదా, ఆ టేస్ట్ అనేది మారి కొంచెం ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. 6 టేబుల్ స్పూన్ల మినపప్పు వేయించుకోవాలి. ఇంకా అది కొంచెం కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ మినపగుళ్ళ వేడికి, ఆ ప్యాన్ వేడికి కొంచెం ఒకసారి బాగా కలుపుకొని పక్కకు పెట్టేస్తే ఆ వేడికి అవే వేగిపోతాయి. ఆల్రెడీ వేయించిన పప్పే ఉంటుంది కదా పుట్నాల పప్పు అంటే. ఇంకా అది దించుకొని పక్కకు పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఇదంతా పోసేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మినపగుళ్ళు, పుట్నాల పప్పు, ఇంకా రుచికి సరిపడా వాము, జీలకర్ర. నేనైతే వాము, జీలకర్ర ఇట్లాంటి మురుకుల్లో కొంచెం ఎక్కువ వేస్తాను. 1 స్పూన్ వాము, 2 స్పూన్ల జీలకర్ర వేసాను అనమాట. ఇది మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇది మిక్స్ చేసేలోపు పిండి కలుపుకోవడానికి అయితే వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్ తోటే కలపాలి పిండి. చాలా టేస్టీగా ఉంటాయి మురుకులకైనా, మన కట్టెగారెలు, చెక్కలు అంటారు కదా, వాటికైనా చెకోడీలకైనా హాట్ వాటర్తో కలుపుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా మిక్సీ పట్టిన పిండిని తీసుకొని బాగా జల్లించుకోవాలన్నమాట మెత్తగా. ఇంకా 6 టేబుల్ స్పూన్లు అని ఎందుకు చెప్పానంటే, మనం ఏ కప్పుతో అంటే మన 100 గ్రామ్స్ పిండి అనుకోండి, ఆ కప్పుకి కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు సరిపోతాయి. ఇంకా అది మన మినపపిండి మొత్తం జల్లించుకున్న తర్వాత బియ్యపిండి ఒక 6 కప్పులు జల్లించుకొని బాగా కలుపుకొని దాంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, అది మన టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని, ఇంకా మనం ముందుగానే జీలకర్ర, వాము వేసుకున్నాం కదా, సో కారం, ఉప్పు, పసుపు, నువ్వులు వేసుకున్న తర్వాత వెన్నపూస ఉంటే వెన్నపూస కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవచ్చు. నా దగ్గర వెన్నపూస లేదు, సో నేను నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ వెన్నపూస కానీ వేసి బాగా కలపాలి. పిండి మొత్తానికి ఉప్పు, కారం, నెయ్యి మొత్తం కలిసేటట్టుగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలన్నమాట. వేడి నీళ్ళు అంటే మరీ మరగ కాకూడదు, మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం పిండి వేడెక్కేలాగా పోసుకుంటూ, ఎందుకంటే ఈ పిండి మరీ జారుడుగా కాకూడదు. మనం మామూలుగా చక్రాలు చేసుకుంటే కొంచెం లూజ్గానే కలుపుకుంటాం, బట్ ఇది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పసుపు యాడ్ చేసినాం కాబట్టి మంచి కలర్ వచ్చింది చూడండి. టైట్గా ఇలా సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపి పక్కకు పెట్టుకొని, స్టార్ బిల్ల ఉంటుంది కదా, అది మన గిద్దెలు, అదే చక్రాలు ఒత్తుకునే గిద్దెలు తీసుకొని స్టార్ బిల్ల వేసుకొని ఈ రకంగా ఒత్తుకోవాలన్నమాట. నూనె కవర్ మీద కానీ, ఏదైనా పాలిథిన్ కవర్ మీద కానీ, మందపాటి కవర్ మీద ఒత్తుకోవాలి. ఒత్తుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంక ఇది ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తాయో, చాలా బాగా వస్తాయి. అసలు ఇబ్బందిగా ఏం అనిపించదు, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. కొంతమందికి అలా డైరెక్ట్గా ఆయిల్లో వేయడం అంటే కొంచెం భయపడతారు. సో ఇంకా అలాంటి వాళ్ళు ఇలా జల్లిగంట తీసుకొని దాని మీద ఒత్తుకొని వేసుకోవచ్చు. లేదంటే గంటెతో అయినా తీసుకొని మనం సంక్రాంతికి సకినాలు ఎలా వేస్తామో అలా అయినా వేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అయితే అనిపించలేదు. ఇలా చేసుకుంటే మటుకు ఒక వాయి గాలేలోపు ఇంకో వాయి గిద్దెలతో ఒత్తేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది అట్లా అయితే. చూడండి ఇలా మొత్తం చేసుకోవాలి. అసలు టైం పడుతున్నట్టు కానీ చేయబుద్ధి కావడం ఏం లేదు. మొత్తం చేసేసుకున్నాను చూడండి. ఈ విధంగా అంత పిండి మొత్తం ఇట్లానే చేసేసుకోవాలి. నాకైతే ఇన్ని అయినాయి. చిన్న పప్పు డబ్బా ఉంటుంది కదా, దాని వరకు అయినాయి. కేజీకి కొంచెం తక్కువ అయిందనమాట మొత్తం పిండి అయితే. ఇంకా ఇట్లా స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వేడి మీద ఉన్నప్పుడు మూత పెట్టకూడదు. ఎందుకంటే ఆయిల్ ఫుడ్స్ ఏదైనా సరే వేడి మీద మూత పెట్టామంటే ఆ వేడికి లోపలే ఆ వేడి ఆవిరికి
మొత్తం మక్కుడు వాసన వస్తుంది, ఆయిల్ స్మెల్. సో పూర్తిగా చల్లారిన తర్వాత పెడితే టేస్ట్ మారదు. నేనైతే టీతో ఎంజాయ్ చేస్తున్నా ఇవి. నేను కారం పప్పలు ఏవైనా సరే టీతోనే ఎంజాయ్ చేస్తాను. చూడండి ఎంత కరకరలాడుతుంది, ఎంత బాగా వచ్చినాయో. కొంతమంది మురుకులు చక్రాలు ఇవి కారపూసలు నమ్మలేరు, అట్లాంటి వాళ్ళైనా సరే ఈజీగా నమ్మలేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.